లాస్ట్ వీడియో కన్స్పిరసీలో చాప్టర్ 1 స్టార్ట్ చేశాం కదా. నాయిస్ వస్తుంది. చాప్టర్ 1 స్టార్ట్ చేద్దాం అయితే ఇప్పుడు. ఈ వీడియో చాప్టర్ 1 గాడ్ ఆర్ గవర్నమెంట్ కన్స్పిరసీస్ థియరీలో మనం ఇక్కడ జార్జ్ ఓర్వెల్ రాసిన బ్రిటిష్ సోషలిస్ట్ జార్జ్ ఓర్వెల్ రాసిన యానిమల్ ఫార్మ్ 1985 ఇక్కడ దాకా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు the method by which the conspiracy recruits new members to replace those who retire or is explained by Norman Dodd, an investigator and researcher into the existence of the conspiracy. Norman Dodd అనే అతను ఏ మెథడ్తో కన్స్పిరసీ అంటే ఎవరైతే మెంబర్స్ ఒక ఈవిల్ ప్లాన్తో ఇంటెంట్తో సీక్రెట్ ఫామ్ అయ్యి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు సీక్రెట్గా ఇవన్నీ నడిపిస్తారో దాన్ని కన్స్పిరసీ అంటారు. ప్రీవియస్ వెబ్స్టర్ డిక్షనరీ మనం చూసాం కదా, మీనింగ్ ఆఫ్ వెబ్స్టర్ డిక్షనరీ. నార్మన్ డాడ్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఈ కన్స్పిరసీ అనేది న్యూ మెంబర్స్ని, కొత్త మెంబర్స్ని అలాగా ఎంచుకుంటుంది, లేదా ఒక మనిషిని వేరే వాళ్ళతో ఎలా రీప్లేస్ చేసిద్ది అనేది మనకి నార్మన్ డాడ్ అనే అతను ఎవరైతే ఇన్వెస్టిగేటర్ అండ్ రీసెర్చర్ ఇంటూ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కన్స్పిరసీ విషయంలో ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ చేసే నార్మన్ డాడ్. Mr. Norman Dodd explained the careers of men are watched. The men who indicate that they would be especially capable in terms of the aims of this group are approached quietly and invited into the inner circles. They are watched as they carry out assignments, and eventually they are drawn into it under circumstances which make it virtually impossible for them to ever get out of it. కెరియర్స్ ఆఫ్ ద మెన్స్ కేర్ఫుల్గా వాచ్ చేసి వాళ్ళ కెరియర్స్, ద మెన్ హూ ఇండికేట్ దట్ దే వుడ్ బి ఎస్పెషల్లీ కేపబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిమ్స్ ఆఫ్ దేర్ గ్రూప్ ఆర్ అప్రోచ్డ్ క్వైట్లీ. ఎవరైతే ఆ కన్స్పిరసీ గ్రూప్ ఈవిల్ ఇంటెన్షన్స్ ఎవరైతే చేయగలరో, ఎవరి వల్ల అయితే అచీవబుల్ అవుతాయో వాళ్ళని సీక్రెట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యి లేదా వాళ్ళని కంట్రోల్ చేసి ఇండైరెక్ట్గా వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటారు. దే ఆర్ వాచ్డ్ యాజ్ దే క్యారీ అవుట్ అసైన్మెంట్ అండ్ ఈవెన్చువల్లీ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ఇట్ అండర్ సర్కమ్స్టాన్సెస్. కొంతమంది అసైన్మెంట్స్ ద్వారా తీసుకుంటారు వాచ్ చేసి, ఇంకొంతమందిని సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులను బట్టి అవి అట్రాక్ట్ చేస్తాయి వచ్చేలాగా, విచ్ మేక్ ఇట్ వర్చువల్లీ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు ఎవర్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళ ఒకసారి దిగిన తర్వాత ఊబిలో బయటికి రావడానికి ఒక అసాధ్యంలా ఉంటుంది. What is the ultimate goal of conspiracy? If total power is the final object,
then any system which maximizes power into the hands of a few is the system to be desired. అసలు కన్స్పిరసీ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? If total power is the final object, then any system which maximizes power into the hands of a few is the system to be desired. ఒకవేళ మొత్తం పవరే కావాలనుకుంటే వ్యక్తులు, then any system which maximizes power into the hands of a few is the system to be desired. ఏ సిస్టమ్ అయినా అది ఒక మనిషి పవర్ని పెంచుతుందంటే ఆ సిస్టమ్నే ఎక్కువ కోరుకుంటారు. ఆ ఫ్యూ పీపుల్ చేతుల్లోకి మ్యాక్సిమం పవర్ ఏదైతే తెచ్చిద్దో సిస్టమ్, లైక్ గవర్నమెంట్ మెయిన్ కంట్రోల్ చేసిద్ది. అలాంటి సిస్టమ్ని ఈ కన్స్పిరసీ పీపుల్ ఎక్కువ అదే కోరుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సంపాదించాలనుకుంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, దెన్ ద అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ పవర్ ఈస్ కమ్యూనిజం. అలాంటి టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్లో ఒకటి కమ్యూనిజం. దిస్ ఈస్ ద సీట్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ ఓవర్ ద ఎకానమీ అండ్ ఆఫ్ ద ఇండివిజువల్. కమ్యూనిజం లాంటి గవర్నమెంట్ సీట్ ఆఫ్ మ్యాక్సిమం పవర్, మీకు అల్టిమేట్ లిబర్టీని ఇచ్చిద్ది. అది ఒక మనిషి మీద, ఎకానమీ మీద. The conspirators want big government because they understand the socialism and communism as well is not a humanitarian system for redistributing wealth. ఈ కన్స్పిరేటర్స్ ఎవరైతే ఉంటారో వాంట్ బిగ్ గవర్నమెంట్ బికాస్ వాళ్ళకి పెద్ద గవర్నమెంట్ కావాలి. బికాస్ వాళ్ళు సోషలిజం అండర్స్టాండ్ చేసుకుంటారు, లూప్ హోల్స్. కమ్యూనిజం అండర్స్టాండ్ చేసుకుంటారు, హ్యూమనిటేరియన్ సిస్టమ్ అర్థం చేసుకుంటారు. ఏది రీడిస్ట్రిబ్యూటింగ్ వెల్త్ అంటే పంచిపెట్టడం. జనాలకి ఒకళ్ళ దగ్గర నుండి ట్యాక్సెస్ కింద ఎక్కువ సంపాదించే వాడి దగ్గర నుండి ట్యాక్సెస్ కింద వసూలు చేసి ఎక్కువ ట్యాక్సెస్ వాడి మీద లెవీ చేసి విధించి వాడి దగ్గర నుండి లాక్కొని పేదవాడికి ఇద్దాం అనే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనే మైండ్ సెట్. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ పీపుల్, ఈ దేశంలో బతికే వాళ్ళు కానీ, మ్యాక్సిమం పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళ మైండ్ సెట్ ఇదే ఉండిద్ది. ఏమని ఉండిద్ది అంటే మనకి గవర్నమెంట్ తీసుకురావాలి, గవర్నమెంట్ పెట్టాలి. కానీ గవర్నమెంట్కి ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. మనం అంటే ఎవరు? పేదోడు కట్టడు చాలా వరకు. కానీ ఎవడైతే కష్టపడి ఒక ఫ్యాక్టరీస్ పెట్టుకొని వాడు ఏం చేస్తాడు, నిజాయితీగా ఏం చేసిన వాటి దగ్గర అయినా లాగేసుకుంటుంది గవర్నమెంట్ ఎక్కువ హై ట్యాక్సెస్. మనది ఏ ప్రభుత్వం అయినా, క్రిస్టియానిటీ కంట్రీ అయినా, డామినేటెడ్ హిందూయిజం కంట్రీ అయినా, ముస్లిం కంట్రీ అయినా, ఇలాంటి లూప్ హోల్స్ కమ్యూనిజంలో యూజ్ చేసే బేసిక్ లూప్ హోల్స్ యూజ్ చేస్తున్నారో లేదు చూసుకోవాలి. ప్రజెంట్ ఇండియాలో హై ట్యాక్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. హై అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. మనకి మెజారిటీ, నేను ప్రైవేట్ ప్రాపర్టీకి, ప్రైవేటైజేషన్కి, ప్రైవేట్ కంపెనీస్కి నేను అగేన్స్ట్ కాదు. నేను ఎక్కువ ప్రైవేట్ కంపెనీస్నే సపోర్ట్ చేస్తాను. ప్రైవేట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసేదే గవర్నమెంట్ డ్యూటీ. అలా అని మనకి గవర్నమెంట్ కంపెనీస్ మన కోసం ఉంచినవి అది వేరే వాళ్ళ చేతుల్లో కంట్రోల్ చేసుకోవడానికి కూడా హక్కు లేదు కదా. అందుకే స్టీల్ ప్లాంట్ లాంటిది ప్రైవేటైజ్ చేయకూడదు. అలాంటి చేసి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ లాంటివి ప్రైవేటైజ్ చేయకూడదు. దాన్ని మంచి కోసం చేస్తున్నానని కంట్రోల్ చేసుకొని జనాల్ని స్ట్రగుల్ చేసేది ఖచ్చితంగా మంచిది కాదు. అది మనకి నష్టం చేకూర్చి ఓన్లీ ఫ్యూ ఇండివిజువల్స్కి లాభం కోసం మెజారిటీ ఆఫ్ పీపుల్కి నష్టం కలుగు చేస్తుంది. నాట్ బట్ ఫర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ కంట్రోలింగ్ ఇట్. They also recognize it as a system for concentrating and controlling people. ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, సోషలిజము, హ్యూమనిటేరియన్ సిస్టము, కమ్యూనిజము, వీటి ఫండమెంటల్స్ ఎవరైనా యూజ్ చేసుకొని బేసిక్ లూప్ హోల్స్ని పీపుల్ని, మెజారిటీ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేసుకుందామని ఫ్యూ అమౌంట్ ఆఫ్ పీపుల్
కన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఎవరైతే మోసంతో పవర్ని సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు వీటి లూప్ హోల్స్, ఈ ప్యాటర్న్స్, కరప్ట్ ప్రాపర్ ప్యాటర్న్ని, ట్రెడిషనల్ ప్యాటర్న్ని, గాడ్ క్రియేట్ చేసిన ప్యాటర్న్ని ఇలా కరప్ట్ చేయాలని చూసుకుంటారు. It is common for detractors of this position to claim that the last thing that the wealthy of the world want is government control over or the ownership of the factors of productions. It is common for detractors of this position to claim the last thing that the wealthy of the world want is government control over ownership of the factors of production. ఎవరైతే ఫ్యూ వెల్తీ లైక్ అదానీ, అంబానీ, బిల్ గేట్స్, వారన్ బఫెట్ వీళ్ళు వాళ్ళ పర్సనల్గా నాకు తెలియదు, కానీ మెజారిటీ ఆఫ్ రిచ్ మెన్ ఏం చేయాలనుకుంటారంటే మేజర్ వెల్త్ని, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, ఓనర్షిప్ని అని అనుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్ని కంట్రోల్ చేసుకోవచ్చని. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫస్ట్ మీకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ల్యాండ్, విచ్ ఈజ్ ల్యాండ్, లేబర్, నాలెడ్జ్, సోషల్ క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్, state of technology, cultural heritage. There are just 4 factors, man. These are more. Land, labor, capital. 4 factors of production. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇవి ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఆ వెల్తీ పీపుల్ కన్నా రెస్ట్ ఆఫ్ ద పీపుల్, యావరేజ్ మిడిల్ క్లాస్, మిగతా వాళ్ళు ఎక్సీడ్ అయిపోకూడదు. ఎప్పుడు వాళ్ళు అప్పుల పాలలో ఉండాలి, గవర్నమెంట్ లేదా వాళ్ళు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండరు. ఆ వెల్తీ పీపుల్ ఏమనుకుంటారంటే మెజారిటీ ఆఫ్ రీసోర్సెస్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర మోర్ పవర్ ఉంది. ఇప్పుడు యావరేజ్ పర్సన్, రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ వాళ్ళంతా ఎర్న్ చేసే కెపాసిటీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, రీసోర్సెస్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు వేరే వాడు కూడా మనంతా అయిపోతాడనే వాళ్ళ స్వార్థం, ఇంకొకటి అవ్వకూడదనే నేచర్తో వాళ్ళు గవర్నమెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ కంట్రోల్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. సిమిలర్గా ఇప్పుడు ఇదే కదా జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో లేబర్ కంట్రోల్ చేస్తున్నారు, ల్యాండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. అది పీపుల్స్ ల్యాండ్, పొలిటీషియన్స్ ల్యాండ్ కాదు, అది గవర్నమెంట్ కంట్రోల్లో. అది అదానీది, అంబానీ ల్యాండ్ కాదు, అది ఇలాగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అవి వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటారు. ఇది ఒక లూప్ హోల్. ఇది సిమిలర్గా మన కంట్రీ రిలీజియస్, హిందూ రిలీజియస్ అయినా హిందూ రిలీజియన్ డామినేటెడ్ కంట్రీ అయినా కమ్యూనిజంలో ఉండే ఈ బేసిక్ ఫ్లా ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ అయితే కమ్యూనిస్ట్ కంట్రీస్ యూజ్ చేస్తాయో ఒక ప్యాటర్న్ని ఏ కంట్రీ అయినా, ఈవెన్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం కంట్రీ, if they use a pattern which wanted to corrupt the right order, ప్రాపర్గా రైట్ ఆర్డర్ని ఏ ప్యాటర్న్ కరప్ట్ చేసినా, ఏ కంట్రీ కరప్ట్ చేసినా ఆ కంట్రీ రాంగ్, ఏ రిలీజియన్ అయినా. ఇక్కడ ఇది మెజారిటీ కమ్యూనిస్ట్ కంట్రీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. కమ్యూనిస్ట్ డాక్ట్రిన్స్ ఇవి ప్రీచ్ చేస్తూ ఉంటాయి.
But as we shall see, socialism or communism offers the conspiracy the greatest vehicle for concentrating and controlling the wealth. అంతేకాకుండా సోషలిజం, కమ్యూనిజం offers the conspiracy the greatest vehicle for concentrating and controlling the wealth. ఈ సోషలిజం కమ్యూనిజం అనేది అది గ్రేటెస్ట్ వెహికల్ లాంటిది వెల్త్ని కంట్రోల్ చేయడానికి. దిస్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దీస్ ప్లానర్స్, పవర్ ఓవర్ నాట్ ఓన్లీ the wealth of the world but also the producers of that wealth, that people themselves. ఎవరైతే రైతులు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే కొత్తగా వాళ్ళే బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీని పెంచుకుంటారని అనుకుంటారో, మిడిల్ మ్యాన్ని ఇంక్రీజ్ చేసేసి వాళ్ళ కష్టార్జితం తినేసేయడానికి వాళ్ళకి తక్కువ అమౌంట్ ఆఫ్ వాళ్ళు చేసిన ఎక్కువ కష్టానికి ఓన్లీ ఫ్యూ అమౌంట్ ఆఫ్ కష్టమే వాళ్ళకి రావడానికి వీళ్ళు ఈ మోస్ట్ ఆఫ్ ద వెల్తీ పీపుల్ గవర్నమెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసి ఇలాగా ఎప్పుడు ఇలాగా అంచుంచాలి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అని వీళ్ళు మోస్ట్ ప్లాన్ అదే చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం డెవలపింగ్ కంట్రీస్లో, సమ్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్లో సిచ్యువేషన్ అదే, మళ్ళీ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో. This is the ultimate goal of these planners, power over not only the wealth of this world but also the producers of that wealth. వెల్త్ ఆఫ్ ద వరల్డ్ మీద కంట్రోల్ మాత్రమే కాకుండా ఎవరైతే ఆ వెల్త్ తయారు చేస్తారో వాళ్ళ మీద కూడా కంట్రోల్. ద పీపుల్ దెమ్సెల్వ్స్, పీపుల్ producers, people. So the conspiracy uses government to get control of the government, and total government control is their goal. అయితే కన్స్పిరసీ ఎవరైతే ఈ పీపుల్ ఉంటారో ఈవిల్ ఇంటెన్షన్స్ మోసం చేయడానికి ఒక సీక్రెట్ ఫార్మేషన్గా తయారై ఉంటారో కన్స్పిరసీ వాళ్ళని కన్స్పిరసీ అంటాం మనం. యూజెస్ గవర్నమెంట్ టు గెట్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళు సేమ్ గవర్నమెంట్ యూజ్ చేసి హోల్ గవర్నమెంట్ని కంట్రోల్ చేయడానికి సేమ్ గవర్నమెంట్ని యూజ్ చేస్తారు వాళ్ళు. అదే వాళ్ళ గోల్. The government is being used by the conspiracy to consolidate power into its hands. It behooves those who wish to preserve their freedoms to understand the very nature and function of government. The government is being used by the conspiracy. ఏ గవర్నమెంట్ అయితే కన్స్పిరసీ చేత యూజ్ చేయబడుతుందో టు కన్సాలిడేట్ పవర్ టు ఇట్స్ హ్యాండ్స్, దాని పవర్ని వాటి చేతుల్లోకి తెచ్చుకోవాలని ఏ కన్స్పిరసీ అయితే ప్రయత్నిస్తుందో, ఇట్ బిహూవ్స్ దోస్ హూ విష్ టు ప్రిజర్వ్ దేర్ ఫ్రీడమ్స్ టు అండర్స్టాండ్ ద వెరీ నేచర్ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్. లెట్స్ సీ ద మీనింగ్ ఆఫ్ బిహూవ్స్. Oxford Dictionary says behooves, it is a duty or responsibility for someone to do something. ఒకళ్ళ బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని, పని కానీ సంథింగ్ కానీ చేయడాన్ని వారి ఆర్ వాటి డ్యూటీని బిహూవ్స్ అంటారు. ఇట్ బిహూవ్స్ దోస్ హూ విష్ టు ప్రిజర్వ్ ద ఫ్రీడమ్ టు దేర్ to understand the very nature and the function of government. ఎవరైతే వారి ఫ్రీడమ్స్ని, గాడ్ గివెన్ రైట్ని ప్రిజర్వ్ చేసుకుందాం అనుకుంటారో full sentence I'm going to read. Government is being used by the conspiracy to consolidate power రాజకీయ ప్రభుత్వాన్ని తన చేతుల్లో శక్తులను కేంద్రీకరించేందుకు కుట్ర వాడుతున్నట్లయితే
తమ స్వేచ్ఛలను కాపాడుకునే వారికి ప్రభుత్వపు నిజస్వరూపం మరియు పనితీరు గురించి అర్థం చేసుకోవడం అవసరం. దీని మీనింగ్, గవర్నమెంట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ది కన్స్పిరసీ. దాని మీనింగ్, రాజకీయ ప్రభుత్వాన్ని తన చేతుల్లో శక్తులను కేంద్రీకరించేందుకు కుట్ర వాడుతున్నట్లయితే తమ స్వేచ్ఛలను కాపాడుకునే వారికి ప్రభుత్వ నిజస్వరూపం మరియు పనితీరు గురించి అర్థం చేసుకోవడం అవసరం. ఇలా కుట్ర జరుగుతుంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ అదే కదండి. మన స్టేట్లో క్యాపిటల్ లేవు, మనకి డెవలప్మెంట్ లేదు, స్ప్లిట్ అయిపోయిన తర్వాత 10 years బ్యాక్. అయితే ఇలాంటిది జరుగుతున్నప్పుడు, కన్స్పిరసీ జరుగుతున్నప్పుడు మనకి బేసిక్ నేచర్, పీపుల్స్ నేచర్ ఏంటంటే తెలుసుకోవాలి. అసలు బేసిక్ రైట్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, అసలు అది దాని ఫంక్షన్ ఏంటి, దాని వెరీ నేచర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. జనరల్గా అది మన రైట్ని, ప్రైవేట్ ప్రాపర్టీని కాపాడాలి. దాని పని, అది గవర్నమెంట్ పని. Once the character of the government is understood, efforts can be directed against the increasing governmental powers over both the national economy and the lives of its citizens. ఒకసారి గవర్నమెంట్ క్యారెక్టర్ అర్థం చేసుకున్న తర్వాత, అసలు అది దాని ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎలా ఉండిద్ది ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత, దాని వెరీ నేచర్ ఫంక్షన్ మనం అర్థం చేసుకున్న తర్వాత, మన ఎఫర్ట్స్ ఏంటంటే, ఎఫర్ట్స్ కెన్ బి డైరెక్టెడ్ అగైన్స్ ద ఇంక్రీజింగ్ గవర్నమెంటల్ పవర్స్ ఓవర్ ద నేషనల్ ఎకానమీ అండ్ ద లైఫ్స్ ఆఫ్ ది సిటిజన్స్. ఎఫర్ట్స్ ఏమవ్వాలంటే, మన ఎఫర్ట్స్ దేని గుండా వెళ్ళాలంటే, గవర్నమెంటల్ పవర్, ఎకానమీ మీద ఇంక్రీజ్ అవ్వడానికి, లైఫ్స్ ఆఫ్ ద సిటిజన్స్, జనరల్ సిటిజన్స్ని మీద గవర్నమెంట్ హక్కులు, అది ప్రాపర్గా నేచర్ పనిచేయడానికి, అది దాని రియల్గా అది ఎలా పనిచేయాలో అలా చేసేలాగా పీపుల్ లేదా ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని చేయాలనుకుంటున్నారో, లైక్ మై సెల్ఫ్, హ్యాస్ టు, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్, నాట్ మై సెల్ఫ్, యూ హ్యాస్ యువర్ రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. మీకు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. మీరు సిటిజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి రైటే. మీరు ఎందుకు చేయట్లేదని అనకూడదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతటా వాళ్ళు రైజ్ అయ్యి వాళ్ళు చేయాలి. అసలు గవర్నమెంట్ పని ఏంటి, అది చేయాల్సిందేంటి, మన ఫ్రీడమ్ ప్రొటెక్ట్ చేయాలి, మన ప్రైవేట్ ప్రాపర్టీని కాపాడాలి. అయితే కాపాడలేదు, ఎందుకు కాపాడలేదు, క్వశ్చన్ చేయాలి, దాన్ని అలాగా పనిచేసేలా చేయాలి. అది మన సిటిజన్స్ చేయాల్సింది, మనం చేయాల్సిన పనులు అవి. A good place to begin such a study is to examine the two sources claimed to be the source of human rights. There are only two, presuming that it is admitted that humans do indeed have rights, either man himself or someone or something external to man himself, a creator. ఇప్పుడు ముందు మనం నేర్చుకునే ముందు ఒక గుడ్ ప్లేస్ టు స్టడీ, a good place to begin such a study is to examine the two sources claimed to be the source of human rights. A good place to study, అసలు ఈ బిగినింగ్ ఆఫ్ ద రైట్స్ మనం ఏ ప్లేస్లో ఉండి ప్రారంభించాలి అనేది, అసలు ఎక్కడి నుండి ప్రారంభించాలి మనం అనే దానికి ఒక మంచి ప్లేస్ అంటే ల్యాండ్ కాదు, ఒక ఏ విషయం ఎక్కడి నుండి మనం స్టార్ట్ చేయాలి. Good place to study, two sources, creationistic point of view and evolutionistic point of view. రెండు పాయింట్ ఆఫ్ వ్యూలు ఉన్నాయి ఈ వరల్డ్లో. రెస్ట్ ఆఫ్ ద రిలీజియన్ హ్యాస్ టు బి కమ్స్ అండర్ ఎవల్యూషనిస్ట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఎనీ రిలీజియన్, ఏ రిలీజియన్ అయినా, ఏ మతం అయినా, దానికి బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని ఉందంటే అది ఎవల్యూషనిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద రావాలి. ఏదైనా లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది, దాన్ని దేవుడు క్రియేట్ చేశాడు అంటే అది క్రియేషనిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద రావాలి. అండ్ బైబిల్ సేస్ 6,000 years back, similarly nearly 6,000 years back, in the beginning God created every single thing else. Before that 6,000 సంవత్సరాల క్రితం దేవుడు
సర్వ సృష్టిని సృజించాడు. ఆయన శూన్యం ఏర్పరిచి అందులోనే సర్వ సృష్టిని సృజించాడు. ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏం చెప్తుందంటే బిగ్ బ్యాంగ్ బిలియన్స్ 13 బిలియన్ 20 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫెయిరీ టేల్ అది. బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అవుట్ ఆఫ్ నథింగ్ ఇట్ క్రియేటెడ్ బై ఇట్ సెల్ఫ్. ఈ సర్వ సృష్టి దాని అంతటా అదే క్రియేట్ చేయబడింది. అదే ఎవల్యూషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్రియేషనిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ గాడ్ క్రియేటెడ్ ఇట్ అండ్ గాడ్ గేవ్ మ్యాన్ రైట్స్. మనిషికి దేవుడు క్రియేటర్ అండ్ హీ గేవ్ రైట్స్. ఒకవేళ క్రియేట్ చేసుంటే ఆయనే కదా రైట్స్ ఇవ్వాలి. ఒకవేళ క్రియేట్ చేయకపోయి ఉంటే మనిషికి అతనికి హక్కులు ఎక్కడి నుండి వచ్చినాయి? సేమ్ అతను ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బేసిక్ రైట్. ప్రతి ఒక్కడికి వాడంతటి వాడికి హక్కు ఉండాలి. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇలా తెలియజేస్తాయి మనకి. A good place to begin such a study is to examine the two sources claimed to be the source of human rights. Human rights కి 2 sources ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. There are only 2, presuming that is admitted that humans do indeed have rights, either man himself or someone or something external to man himself, a creator. ఒకటి ఆ హక్కులు మనిషి అంతటా మనిషికే పుట్టుతో వస్తాయని ఒకటి హ్యూమన్ రైట్స్, అది ఒక ప్రిన్సిపల్. లేదా ఎక్స్టర్నల్ మనిషికి బియాండ్ ఎవరైతే ఈ సృష్టిని సృష్టించాడో ఆ సృష్టికర్త ఇచ్చి ఉండాలి. ఈ 2 థియరీస్, ఈ 2 సోర్సెస్. Many of America's founding fathers were aware of the difference between these 2 alternatives. అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్స్ ఇక్కడ పర్సన్ అతను కంట్రీ మీద వర్క్ చేసుకున్నాడు కాబట్టి అతను కంట్రీ థియరీని తీసుకున్నాడు. వర్ అవేర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 alternatives. Thomas Jefferson, for instance, stated his concern and understanding thus: the God who gave us liberty, gave us liberty. థామస్ జెఫర్సన్ ఒక ఫౌండింగ్ ఫాదర్స్లో, అమెరికాని ఫౌండ్ చేసిన ఫాదర్స్లో ఒక అతను. థామస్ జెఫర్సన్ అనే వ్యక్తి ఏమైతే స్టేట్ చేశాడో అతని అండర్స్టాండింగ్ బట్టి దేవుడు మనిషికి లైఫ్ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ఆయనే అతనికి లిబర్టీని ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు. Can the liberties of a nation be secure when we have removed a conviction that these liberties are the gift of God? ఒక దేశం స్వతంత్రంగా ఉందని నమ్మకాన్ని మానేసి ఉన్నప్పుడు ఆ దేశం స్వతంత్రులు సురక్షితంగా ఉండగలరా? ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. Can the liberties of a nation be secure when we have removed the convictions that these liberties are the gift of the God? ఎవరైనా మనుషులు ఈ దేశం స్వతంత్రంగా ఉందని, can the liberties of a nation be secure when we have removed a conviction that these wait a minute, I want to study a formal declaration by a firmly held belief or opinion. ఎప్పుడైతే ఈ సైన్స్ అనే గుడ్ సైన్స్ మధ్యలో కరప్టెడ్ నాలెడ్జ్ విచ్ వాస్ నాట్ ప్రూవ్ చేయబడిన ఎవల్యూషన్ థియరీ యాడ్ అయ్యి వీ కేమ్ బై అవర్ సెల్ఫ్. మనకి ఏ సృష్టి లేదు, సృష్టికర్త లేడు. మనకి మనంతటా మనమే ఏర్పరచబడ్డాం. మనం ఏదైనా చేయొచ్చు. వీ కెన్ డిసైడ్ వాట్ వీ క్యాన్. అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు కంట్రీలో మనకి హక్కులు స్వేచ్ఛని ఇచ్చింది దేవుడు కాదని,
అనుకున్నప్పుడు ఆ దేశం స్వతంత్రంగా ఉండగలదా? ఖచ్చితంగా ఉండలేదు. ఎప్పుడైతే ఎవల్యూషన్ థియరీని ఎక్కువ మనుషులు నమ్ముతారో, జనాలు నమ్ముతారో, దేవుడు కాదు మనిషే దేవుడు, మనిషికి వాడికి ఏది కావాలంటే అది చేయొచ్చు అని అనుకున్నప్పుడు అతను ఆ దేశం స్వతంత్రంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. However, the corresponding alternative explanation argues that our rights come from government, the creator of man himself. ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మనకి మన హక్కులు మనిషి ద్వారా వస్తాయి. ఒక మనిషి మనకి ఇవ్వాలి, మనకు ఒక మనిషి మోనార్కీయో లేదా గవర్నమెంట్ మనకి ప్రసాదించాలి. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ అదే కదా. మన కంట్రీలో హోమోసెక్షువాలిటీ ఆర్ అఫైర్స్ ఉండే లా 2018లో పాస్ చేశారు. ఆ లా ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గుడ్. ఆ లా తప్పు, అందులోనే ఫ్లాస్ ఉన్నాయి. మనం దానికి ఎగైనెస్ట్గా నిలబడవచ్చు. ఈవెన్ లా ఈజ్ రాంగ్. కానీ అసలు ప్రైమ్ బేసిస్ ఏదో మనిషికి తెలియనప్పుడు, కరప్ట్ చేసినప్పుడు ఇలాంటి ఎవల్యూషన్ థియరీని పెట్టి మనిషిని కరప్ట్ చేసినప్పుడు మనిషి ఏమనుకుంటాడు? ఓకే, మనిషే మనకంటే సుపీరియర్ పవర్స్ ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువ బలం ఉన్నవాడు, బలవంతుడు బలహీనుడికి మనకి స్వతంత్రం ఇవ్వాలనే కదా అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. ముందు ఫస్ట్ ఈ మైండ్ సెట్ని అబద్ధంతో నింపేసి జనాల మైండ్ సెట్ని మార్చేస్తారు. ఫస్ట్ వాళ్ళు చేసేది అదే. ఈ కన్స్పిరసీ పీపుల్. You are the father of you are the children of your father, the devil. He is the murderer from the beginning, the liar. మీ తండ్రి మీకు జనకుడు సేటన్, అతనే అబద్ధానికి జనకుడు అని క్రైస్ట్ సాడ్యూసీస్ ఫారిసీస్కి చెప్తాడు ఆయన. సిచ్యువేషన్ ఆఫ్ ది వరల్డ్ ఇది, పరిస్థితి ఇది. మనిషి దేవుడు కాదు, మనిషికి స్వతంత్రం ఇవ్వలేదు, సృష్టికర్త లేడు, సృష్టిని సృజించిన దేవుడు లేడు అని మనిషి ఎప్పుడైతే అనుకుంటాడో, ఒక మనిషి ఇంకో మనిషిని పరిపాలించడానికి చూస్తాడు. అదే కదా మోసెస్ ఫ్రీడమ్ చేసింది. One man who stood against an empire and destroyed it like it was nothing. ఒకే ఒక మనిషి ఒక ఎంపైర్కి అగైనెస్ట్గా నిల్చొని కంప్లీట్ ఈజిప్షియన్ ఫారో ఉన్న డైనెస్టీని డిస్ట్రాయ్ చేసింది. అందుకే కదా, ఇఫ్ యూ స్టాండ్ ఫర్ రైట్, నువ్వు ఒక్క మనిషి నించున్నా చాలు, గాడ్ విల్ టేక్ కేర్ విత్ యూ. స్టాండ్ ఫర్ ద లార్డ్ అండ్ సేవియర్ క్రైస్ట్. స్టాండ్ ఫర్ ద రైట్. However, the corresponding alternative explains argue that our rights come from government, the creator of man himself. This contention holds the man creates government to give man his rights. ఎప్పుడైతే ఎవల్యూషన్ టైప్ ఆఫ్ థియరీ మనిషి ఇంకో మనిషికి రైట్స్ ఇవ్వాలి, హక్కులు ఇవ్వాలన్నప్పుడు అది ఒక విపరీతంగా మారిపోతుంది. మన కంట్రీలో అఫైర్స్ ఎక్కువైపోయి, వైఫ్స్ హస్బెండ్స్ని చంపేయడం, బాయ్ ఫ్రెండ్స్ కోసం ఎక్కువైపోయింది కదా, హోమోసెక్షువాలిటీ ఎక్కువైపోయింది కదా, బీస్టియాలిటీ కూడా వచ్చింది. ఇవంతా మనిషి కాదు మనిషికి హక్కులు ఇచ్చేది. మనిషిని సృష్టించిన సృష్టికర్తే మనిషికి హక్కులు ఇస్తాడు. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎవరైతే ఆ బిలీఫ్తో ఉంటారో వాళ్ళ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. మనిషికి ఏమాత్రం హక్కు లేదు ఇంకొక మనిషిని శాసించడానికి, ఇంకొక మనిషిని కంట్రోల్ చేయడానికి, ఇంకొక మనిషి మీద లీడ్ చేయడానికి. A stern warning for those who do not distinguish. A stern warning for those who do not distinguish between these two alternatives came from William Penn. He wrote, "If men will not be governed by God, they then must be governed by the tyrants." William Penn అనే అతను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకవేళ మానవుడు అనేవాడు దేవుడి చేత పరిపాలించబడకపోతే, ఒక క్రూరుల చేత, మూర్ఖులైన మనుషుల చేత
అధిపతులు నాయకుల చేత పరిపాలించబడతారు. There are 4 references to a creator in the Declaration of the Independence. వాళ్ళకి ఏదైతే డిక్లరేషన్ స్వతంత్రానికి డిక్లేర్ చేశారో, మనకు కూడా డిక్లరేషన్ ఉంటుంది, డిక్లేర్ చేశారో 4 references to a creator. డిక్లరేషన్లో 4 రెఫరెన్సెస్ క్రియేటర్ గురించి రెఫర్ చేశారు. వెయిట్ ఏ సెకండ్, రికార్డ్ అవుతుంది. క్రియేటర్ గురించి రెఫర్ చేశారు. గాడ్ మస్ట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద అఫైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. దేవుడి విషయం అనేది గవర్నమెంట్ అఫైర్స్తో ఎప్పుడు కంపల్సరీగా సపరేట్గా ఉండాలి. ప్రజెంట్ మన కంట్రీస్ రిలీజియన్స్లో సపరేట్ చేయలేదు, గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. హిందూయిజంని, అమెరికాలో క్రిస్టియానిటీని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. జనరల్గా ఐఎమ్ ఫర్ క్రిస్టియానిటీ, కానీ గవర్నమెంట్ అనేది ఎప్పుడు రిలీజియన్ కంట్రోల్ చేయకూడదు. ఏ రిలీజియన్ అయినా గవర్నమెంట్ కంట్రోల్ చేయకూడదు. ప్రజెంట్ మోడీ కంట్రోల్ చేస్తున్నాడు, బీజేపీ కంట్రోల్ చేస్తుంది. ఏ రిలీజియన్ అయినా గవర్నమెంట్ కంట్రోల్ చేయకూడదు. తిరుపతి టెంపుల్స్ని కానీ ఇవన్నీ గవర్నమెంట్ చేతుల్లో హక్కులు ఉండకూడదు. ఏ కంట్రీ అయినా, ఏ రిలీజియన్ అయినా గవర్నమెంట్ చేతుల్లో ఉండకూడదు. అయితే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తారంటే జనాల బేసిక్ మైండ్ సెట్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు. రిలీజియన్స్ని, టెంపుల్స్ని, వాటిలన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు. If this separation is made as Mr. Penn indicated, the people will be governed by tyrants. Made Mr. Penn indicated. కానీ అది టెంపుల్స్ని వీటిని కంట్రోల్ చేయకపోయినా, రీసోర్సెస్ని వెల్త్ని కంట్రోల్ చేయకూడదు. కానీ గవర్నమెంట్ అనేది బేసిక్ క్రియేటర్ ముందు తెలుసుకోవాలి. కంట్రీలో క్రియేటర్ ఎవరో తెలియదు. దేర్ ఆర్ మల్టిపుల్ గాడ్స్ ఇన్ దిస్ నేషన్. Christ is creator. That's what I believe. నేను క్రైస్ట్ క్రియేట్ చేశాడని బిలీవ్ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన లాని బిలీవ్ చేస్తున్నాను. క్రైస్ట్ ప్రిన్సిపల్స్ ముందు తీసుకోవాలి. జూయిష్ నేషన్ కానీ, క్రిస్టియన్ కంట్రీస్ లాంటి అమెరికన్ కంట్రీ కానీ, వాళ్ళు గాడ్ని మర్చిపోయి వాళ్ళ ఓన్ నేచర్, ఈవిల్ నేచర్ని వాళ్ళు పోర్ట్రే చేసుకున్నారు బయటికి. దే రిజెక్టెడ్ దేర్ గాడ్. కానీ ఏ కంట్రీ అయినా క్రైస్ట్ని తెలుసుకొని ఆ క్రైస్ట్ని గవర్నమెంట్, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసుకోవాలి. అదే ఇక్కడ రాల్ఫ్ ఎప్పర్సన్ చెప్తున్నాడు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఎప్పుడైతే క్రైస్ట్ ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోదో, గాడ్ ఓన్లీ గేవ్ హిస్ పీపుల్ ద నాలెడ్జ్. గ్రేటెస్ట్ పీపుల్ బిఫోర్ క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ, మోస్ట్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఎవరంటే ఇజ్రాయలీస్. ఎవరైతే లా ఫాలో అయ్యారో, మోస్ట్ ఆఫ్ ద టైము క్లెన్లీనెస్ లేకుండా డిఫరెంట్ డిసీజెస్ వచ్చేస్తూ ఉండేవి. శానిటేషన్ ప్రాపర్గా ఉండగా, మీరు పాలనలో బయటికి వెళ్ళినప్పుడు తవ్వేది టూల్ తీసుకొని మీరు విసర్జన చేసి దాన్ని కవర్ చేయమన్నాడు ఆయన. సిచ్యువేషన్ ఫ్లడ్ తర్వాత, దానికి ముందు నాలెడ్జ్ తెలియదు. ప్రతిసారి ఆయన నాలెడ్జ్ ఇస్తాడు మనుషులకి. అది ఏం చేయాలంటే వీళ్ళు టెస్ట్ మోనీ కింద లివ్ చేసి, వీళ్ళు టెస్ట్ మోనీగా బ్రతికితే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసి వీళ్ళు
వీళ్ళని హేట్ చేసినా లైక్ చేసినా అది టెస్టిమోనీ కింద ఉండిపోద్ది. గాడ్ టేక్ దట్ యాజ్ అన్ అకౌంట్, విట్నెస్ కింద తీసుకుంటాడు. అది ఆయన బుక్ ద్వారా ఇప్పుడు ఉండే క్రిస్టియన్స్కి, ప్రీవియస్ ఉండే జ్యూస్కి ఆయన తెలియజేశాడు. ఎవరైతే ఆయన కోసం వెతుకుతారో, నాలెడ్జ్ కోసం ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి ఆయన దయచేస్తాడు. He revealed his ways to Moses. మోసెస్కి ఆయన మార్గాలు తెలియజేశాడు. 2500 years తర్వాత ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో, కొన్ని సంవత్సరాల ముందు దాకా నాలెడ్జ్ గురించి ఎదుగుతా అది దొరకపోతుందో, హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, ఎవరైతే ఈ సృష్టిని సృష్టించాడో ఆయన నాలెడ్జ్ని ఇచ్చాడు. ఈ వరల్డ్లో బతకాలంటే మనకు నాలెడ్జ్ కావాలి. బైబిల్ ఈజ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. మనకి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. అసలు ఎలా బతకాలి, మనం ఎక్కడ ఉండొచ్చాం, అసలు ఈ సిచ్యువేషన్ వాట్ ఆన్ ఎర్త్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్, లైక్ కెంట్ హోబెండ్ సిరీస్ లాగా అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది భూమి మీద అనేది తెలుసుకోవడానికి ఆయన మోస్ట్లీ నాలెడ్జ్ ఇచ్చాడు. ఆయన బుక్ని మనకి ఇచ్చాడు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని తెలియజేశాడు. అయితే క్రియేషన్ని, సాల్వేషన్ని, కాన్సుమేషన్ని, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. హీ ఈజ్ ఫాదర్, ఆయనే తండ్రి అయిన దేవుడు. రెండోది, గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ టు దిస్ ఎర్త్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాన్, హీ డైడ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఆయన మన బదులుగా ఆయన చనిపోయాడు. నెక్స్ట్ హీ ఈస్ కమింగ్ యాజ్ ఎ జడ్జ్. హీ ఈస్ గోయింగ్ టు కిల్ హూస్, ఎవరైతే ఆయన ప్రొవైడ్ చేసిన సాల్వేషన్ అనే క్లాత్ వేసుకోరో దే ఆర్ గోయింగ్ టు డై. బికాస్ ప్రతి మనిషి చేసిన దానికి చూడండి, బ్యాలెన్స్ మనకి రెస్ట్ ఆఫ్ ద రిలీజియస్ చెప్పినట్టు, ఎవరైతే పరలోకం నరకం నమ్ముతారో లేదా ఆఫ్టర్ లైఫ్ నమ్ముతారో వాళ్ళకి బ్యాలెన్స్ ఏంటంటే మంచి పనులు, చెడ్డ పనులు, పాపాలని బ్యాలెన్స్ చేస్తుంది. మనం ఇప్పుడు ఒకరిని చంపినప్పుడు అతను ఇంకొక ప్రాణాన్ని మనం సేవ్ చేసి బతికిస్తే సరిపోతుంది బ్యాలెన్స్ అని. అయితే కోర్టు ఇప్పుడు దాకా మనం మంచి పనులు చేసి ఒక్కసారి ఏదైనా మనం పనిషబుల్ క్రైమ్, ఏదైతే మేజర్ పెద్ద క్రైమ్లు ఉన్నాయో, హ్యాంగింగ్ క్రైమ్స్, అవి చేసాం అనుకోండి, ఖచ్చితంగా అది హ్యాంగింగ్ చేసేది. నువ్వు ఇప్పుడు దాకా మంచి పనులు చేసావు కదా అని చూడదు. సిమిలర్గా అంతే. దట్ ఈస్ అదే మనకి తెలియజేస్తుంది ఈ లోకంలో ఉండే ఇదేంటి, మనం ఎందుకు లైఫ్ ఇన్ ప్రెజెంట్ నాట్ రైట్, బట్ డెత్ పెనాల్టీ ఎందుకు వేస్తున్నారు, ఇవన్నీ చూసినప్పుడు అది మిమిక్ చేస్తుంది బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని. కానీ ప్రాపర్ బ్యాలెన్స్ అది కాదు. సమ్మన్ హ్యాస్ టు డై ఇన్స్టెడ్ ఆఫ్ యూ. అది ప్రీవియస్ ఓల్డ్ టెస్టిమెంట్స్లో బిలీఫ్ కింద వాళ్ళు గొర్రెల్ని, మేకల్ని బలిచ్చారు. కానీ సేమ్ మనిషి, ఇంకొక మనిషి జీనియాలజీలో మనం స్టార్ట్ అవ్వాలి. మన బదులు ఇంకొకరు చచ్చిపోవాలి. యాటమ్ చేసిన ప్రతిదీ మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. కానీ మనకి ఆల్టర్నేటివ్, సబ్స్టిట్యూట్, వేర్ ఈస్ ద సబ్స్టిట్యూట్? 2 థియరీస్ పీపుల్ బిలీవ్ చేసేది. ఒకటి, గుడ్ వర్క్స్ బ్యాలెన్సెస్ ద సిన్. రెండోది, మేబీ ద గుడ్ వర్క్స్ నాట్ బ్యాలెన్స్ ద సిన్, వీ నీడ్ ఏ సబ్స్టిట్యూట్. మనకు సబ్స్టిట్యూట్ కావాలి. మనం చేసిన తప్పులకి మన కరప్టెడ్ కాన్షియన్స్ ఇన్హెరిటెడ్ త్రూ యాడమ్, మన పితరుడైన యాడమ్ దగ్గర నుండి మనం ఇన్హెరిట్ చేసుకున్న కాన్షియస్ని, మన మనస్తత్వాన్ని, వీ నీడ్ సబ్స్టిట్యూట్ ఫర్ దట్. God himself provided a lamb. ఆయనే ఒక ల్యాంబ్గా వచ్చి మనకి సాల్వేషన్ ప్రొవైడ్ చేశాడు. దట్ ఈస్ ద రైట్ సబ్స్టిట్యూట్. అదే మనం బిలీవ్ చేయాలి మెజారిటీ ఆఫ్ పీపుల్. కానీ మోస్ట్లీ దేవుడు కానీ, ట్రూ క్రియేటర్ కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చరు. స్టార్టింగ్ నుండి ఎప్పుడే
ఈ నేచర్, సిన్ఫుల్ నేచర్ ఏదైతే ఉందో అది పద్దాక ఆయనకి ఎదురు తిరుగుతూనే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆయనకి ఎదురు తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు క్రైస్ట్ని ఎప్పుడైతే కంట్రీ క్రైస్ట్ నాలెడ్జ్ని ఎప్పుడైతే మాకు అవసరం లేదని తృణీకరించిందో అప్పుడు ఆ కంట్రీ టైరెంట్స్ చేత పరిపాలించబడింది. ఒప్రెసివ్ రూలర్స్, కఠినుల చేత, క్రూరులైన నాయకుల చేత ఆ దేశం పరిపాలించబడింది. ఏ దేశం అయితే క్రైస్ట్ని ఆయన నాలెడ్జ్ని నిరాకరించిందో, లేదా ఓన్ నేషన్ క్రిస్టియన్ నేషన్ అండి క్రైస్ట్ లేకుండా బతికిద్దో, వాళ్ళు పెక్యులర్ పీపుల్ కింద బతకకుండా క్రిస్టియన్స్, ఆ దేశంలో ఉండాల్సిన క్రిస్టియన్స్ ఆయనకి సంబంధం లేకుండా బతుకుతారో ఆ దేశం ఒప్రెసివ్ రూలర్స్ వల్ల ఫ్లరిష్ అవ్వకుండా కంటిన్యూస్గా నాశనం అయిపోతూ ఉండిద్ది. ఈ ఒప్రెసివ్ రూలర్స్ వాళ్ళు వీలైనంత వరకు క్రైస్ట్ని, ఆయన కింగ్డమ్ని జనాలకి ఎక్కకుండా, జనాలకి తెలియకుండా, జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, లీడ్ చేసి, జనాలే తృణీకరించేలాగా ఈ రూలర్స్ వాళ్ళ ప్రభుత్వం పవర్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. కాబట్టి జనాలు ఎప్పుడైతే ఈ క్రైస్ట్ని, క్రియేటర్ని బిలీవ్ చేసి ఆయనే సృష్టికర్త, ఆయన మనకి అధికారం, ఆయన మనకి రైట్స్, హక్కులు ఇచ్చారని ఎవరైతే బిలీవ్ చేస్తారో అలాంటి బిలీఫ్ మనుషుల్లో కలగకుండా, వాళ్ళకి ఎదురు తిరగకుండా మెజారిటీ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేసి, ఎవరైతే ఫ్యూ అమౌంట్ ఆఫ్ పీపుల్ అలాంటి బిలీఫ్ కలిగి ఉంటారో వాళ్ళని ఈ మెజారిటీ ఆఫ్ పీపుల్తో ట్రిబ్యులేట్ చేసి, ఇబ్బందులు పెట్టి, వాళ్ళని నరక యాత్రలు పెట్టి చాలా వరకు చంపుతారు కూడా. అండ్ ఫ్యూచర్ tyrants will do all they can to separate the belief in God from the existence of government. A good example of the philosophy that governments grant human rights to their citizens is found in the International Covenants on Human Rights passed in 1966 by the United Nations. It reads in part, the states parties to the present covenant recognize that in the enjoyment of those rights provided by the state in conformity with the present covenant, the state may subject such rights only to such limitations as are determined by the law. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, a good philosophy that government grants human rights to their citizen is found in the International Covenants of Human Rights. 1966లో యునైటెడ్ నేషన్స్ చేత పాస్ చేయబడింది. ఇట్ రీడ్స్ ఇన్ పార్ట్. ట్రాన్స్లేట్ చేసి ఒకసారి రీడ్ చేసి తర్వాత నేను అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రస్తుత ఒప్పందానికి చేరిన రాష్ట్ర పార్టీలు రాష్ట్రం అందించిన హక్కుల ఆస్వాదనలు ఈ ప్రస్తుత ఒప్పందానికి అనుగుణంగా రాష్ట్రం కేవలం చట్టం ద్వారా నిర్ణయించబడిన పరిమితులు మాత్రమే ఆ హక్కులు సరిదు చేర్చవచ్చు అన్నది అవగాహన చెందుతాయి. చూడండి, the state parties to the present covenant recognize that in the enjoyment of the rights provided by the state, state parties to the present covenant recognize, ఏదైతే స్టేట్ పార్టీస్ టు ద ప్రెజెంట్ కావనెంట్ నిబంధన రికగ్నైజ్ చేస్తుందో, ద ఎంజాయ్మెంట్ ఆఫ్ దోస్ రైట్స్ ప్రొవైడెడ్ బై ద స్టేట్. చెప్పాను కదా, వీళ్ళకి అనుగుణంగా దాన్ని రాసుకుంటారు. స్టేట్ ప్రొవైడ్ చేసింది మీకు క్రియేటర్ ఇవ్వలేదు, మీ అందరికి మీకు హక్కులు లేవు. నేను ఇచ్చిన హక్కుల్ని దాన్ని బట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇన్ కన్ఫర్మిటీ విత్ ది ప్రెసిడెంట్ కవనెంట్. ఈ నిబంధన ప్రకారం the state may subject such rights only to such limitations as are determined by the law. Subjection. రాష్ట్ర హక్కుల్ని
కేవలం చట్టం ద్వారా నిర్ణయించబడిన పరిమితులకు మాత్రమే క్రింద ఉంచాలి. చట్టం మనకి ఏదైతే ఇస్తుందో, లా ఏదైతే ఇస్తుందో దాన్ని బట్టే మీరు నడుచుకోవాలి. ఇది హోమోసెక్షువాలిటీ చెప్పినా, ఎఫ్ఐఆర్స్ ఉండాలని చెప్పినా అది మీరు ఉండొచ్చు, అది ఈవెన్ తప్పు అయినా. కానీ అది తప్పు అయితే రియాలిటీలో ఉండకూడదు. అసలు మన దేశం చేయాల్సింది అదే. వీ నెవర్ హ్యావ్ టు లివ్ లైక్ దట్. మనం అలా బతకూడదు, అది మనకు హార్మ్ఫుల్ చేసిద్ది. ట్రెడిషనల్ ప్యాటర్న్, గాడ్ క్రియేట్ చేసిన ప్యాటర్న్ని అది కరప్ట్ చేసిద్ది. ఎవరికి శ్రమ ఉండేది చెప్పండి? ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద ప్రావర్బ్స్. మీకోసం నేను ప్రావర్బ్స్ రీడ్ చేస్తాను. But whoso committed adultery with a woman lacketh understanding. He that doeth it destroyeth his own soul. ఎవడైతే వ్యభిచారం చేస్తాడో వాడు తన సొంత శరీరాన్ని పాడు చేసుకున్నట్టు. To keep thee from the evil woman, from the flattery of the tongue of a strange woman. Lust not after her beauty in thine heart, neither let her take thee with her eyelids. For by means of a overrich woman a man is brought to a piece of bread, and the adulteress will hunt for the precious life. Can a man take fire in his bosom and his clothes not be burned? ఒకడు తన ఒడిలోకి నిప్పులు తీసుకున్న అది కాలకుండా, అతని బట్టలు కాలకుండా, అవి అతను ఒక డిప్పుల మీద నడిచిన అలా కమలకుండా, అలాగే ప్రతి ఓడు తన పొరుగు వాని బాడీతో, ఎవడైతే వేరే స్త్రీతో వ్యభిచారం చేస్తాడో అతని లైఫ్ కూడా అంతే స్పాయిల్ అయిపోతుంది. ఇవి ట్రెడిషనల్స్, ఇవి ప్యాటర్న్స్ ఎవడో రికగ్నైజ్ చేయడు. వాయిడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మెజారిటీ ఆఫ్ పీపుల్. ఎవడైతే జ్ఞానాన్ని ప్రేమిస్తాడో వాడి దగ్గర ఉంటుంది జ్ఞానం. అసలు సిచ్యువేషన్స్, థింగ్స్ ఎందుకు ఇలాగ అవుతున్నాయని ఒక మనిషి తెలుసుకొని అతను దేవుడికి భయపడతాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మీరు చాలామంది దేవుడికి, క్రైస్ట్కి ఫియర్ లేక మీరు ఇంకా స్టార్ట్ కూడా అవ్వట్లేదు. మెనీ ఆఫ్ ద ఈ వరల్డ్ ఇచ్చే నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ అనుకుంటున్నారు కదా. గాడ్ గేవ్ ద విజ్డమ్, మేక్ దిస్ విజ్డమ్ యాజ్ అ ఫూలిష్నెస్. ఆయన ఆపోజిట్ చేశాడు. ట్రూ ప్యాటర్న్కి, రైట్ ప్యాటర్న్కి ఎవడైతే ఆయన బిలీవ్ చేయడో దాన్ని ఆపోజిట్ చేశాడు. The document passed unanimously by all of the parties, voting including the United States, concluded that man's rights are granted by the government. మనకి గవర్నమెంట్ కాదు హక్కులు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఏం కంక్లూడ్ చేసిందంటే, యుఎస్ కానీ మన కంట్రీ కానీ, గవర్నమెంట్ మనిషికి నువ్వు ఫ్రీగా మూవ్ అవ్వాలన్నా, ఒకటి పండించుకోవాలన్నా, నీ కష్టానికి జీతం నువ్వు అనుభవించాలన్నా, మేము గవర్నమెంట్ అనేది మేము ప్రభుత్వం ఉందో అది మీకు మేము అనుగ్రహించాలి. మేము ఏదైతే అలో చేస్తామో అలాగా హార్డ్ సిచ్యువేషన్స్ జనరేట్ చేస్తే మీరు హార్డ్గా బతకాలి. పీస్ఫుల్ సిచ్యువేషన్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తే మీరు బతకాలి. మీరు బతికి మీరు పుట్టుకతో ఈ స్టేట్కి బానిసలు, మేము ప్రభుత్వం, మేము మిమ్మల్ని ఏలే వాళ్ళం అనే మైండ్ సెట్ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ, అలాంటి లాలు క్రియేట్ చేసే ఎవరైనా కానీ వాళ్ళు అబద్ధికులు. దేవర్ లయర్స్. వాళ్ళు లూప్ హోల్స్ యూజ్ చేసుకొని జనాల్ని కరప్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూస్తాను రికార్డ్ అవుతుందా లేదా. ఇంకో 7 minutes చేసి ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 hour కంప్లీట్ అవ్వబోతుంది. 1 hour చేసి నెక్స్ట్ వీడియో తర్వాత చేస్తాను. మోస్ట్ 1 hour, హాఫ్ అన్ అవర్ ఉంటేనే పీపుల్కి స్లోగా అంటారు. ఇంకా రేస్ చేస్తూ ఉండి టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఓవర్ టైం షార్ట్ వీడియోస్ 1 hour
నేను మ్యాక్సిమం ప్రొడ్యూస్ చేయగలిగింది, అంతకు మించి నేను ప్రొడ్యూస్ చేయాలనుకోవట్లేదు. లెంతీ వీడియోస్ 1 year ఈజ్ ఎనఫ్ మై పర్సనల్ ఒపీనియన్. It further concluded that these rights could be limited by law. In other words, that which the government grants can be controlled by the granting body, the government. ప్రభుత్వం ఇచ్చే అనుమతులు ప్రభుత్వమే ఇవ్వాలి. మీరు బతకాలన్నా, మీరు బ్రీత్ చేయాలన్నా, మీరు మూవ్ అవ్వాలన్నా ఏదైనా మీకు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం మీ హక్కులు మా చేతుల్లో ఉన్నాయి. మ్యాన్స్ రైట్స్ అండర్ దిస్ థాట్. ఇలాంటి ఆలోచన ఉండే ప్రభుత్వం ఎప్పుడు సరైన ప్రభుత్వం కాదు. దట్ విచ్ ద గవర్నమెంట్ గివ్స్ కెన్ ఆల్సో బి టేకెన్ అవే. అలా ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. అలాంటి మైండ్ సెట్ మీకు క్రియేట్ చేసి, అలాంటి బిలీఫ్ని కలుగు చేసి, వాట్స్ ఎవర్ మ్యాన్ బిలీవ్ దట్ వాట్ యూ బిలీవ్ దట్స్ హౌ యూ బిహేవ్. మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో అదే బిహేవ్ చేస్తారు. మీకు నేను పుట్టుక నుండి మీకు ఏదో ఫ్లా ఉందని మిమ్మల్ని ట్రీట్ చేశారు అనుకోండి, అదే కంటిన్యూస్గా రిపీటెడ్గా అదే మీ సబ్కాన్షియస్ మైండ్లో కంటిన్యూస్గా రిపీట్ చేస్తారు. ఒక కిడ్ ఎంగేజ్ నుండి, ఇప్పుడు ఎలిఫెంట్ చూడండి, అది దాని చైన్ చిన్నగానే ఉండిద్ది, దాన్ని కట్టేసి ఉంచుతారు హుక్కి. అది చిన్నప్పుడు దానికి బలం పీక్కోలేదు. పెద్ద అయిన తర్వాత దానికి బలం సరిపోయినా దాని మైండ్ దానికి పీకలేను, దాని వల్ల కాదు అనే ఒక బిలీఫ్తో దాన్ని ఉంచేసిద్ది. చిన్నప్పుడు అది పీకలేకపోయింది కాబట్టి. అలాంటి మౌల్డెడ్ ఎన్వైరన్మెంట్ని మీకు క్రియేట్ చేసి మనుషులు కంట్రోల్ చేయడానికి ఈ ఈవిల్ నేచర్ ఉన్న కన్స్పిరసీ ఎప్పుడు దాన్ని ఎఫర్ట్ చేసింది. అదే కదా అబ్దుల్ కలాం అంది, ఎవ్రీబడి వాంట్ టు బి యూ, నాట్ ఎవ్రీబడి ఎల్స్, బట్ ద వరల్డ్ డే నైట్ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ to make the rest of the world everybody else. See, God created it. God created everything good. దేవుడు ప్రతిదాన్ని మంచిదని ఆయన చూశాడు సృష్టించిన తర్వాత. అయితే మ్యాన్స్ సిన్ కంప్లీట్గా కర్సెస్ రూయిన్ చేస్తున్నాయి. అయితే పెయిన్ అండ్ సఫరింగ్ జనరల్గా మనుషులు చూసినప్పుడు మన వల్ల నేచర్ ఇబ్బంది పడడం, మన వల్ల యానిమల్స్ ఇబ్బంది పడడం చూసినప్పుడు ఏ మనిషికి దేవుడు చేశాడు అనే దృక్పథం రాదు. ఎందుకంటే ఈ పెయిన్ అండ్ సఫరింగ్ చూసి మనిషి తట్టుకోలేడు, మనిషి హృదయం తట్టుకోలేడు. అదేమనుకుంటాడంటే దేవుడు సృష్టించలేదేమో, దేవుడు చేయలేదేమో అనుకొని అతను మనిషే దేవుడు, మనిషే సృష్టింపబడ్డాడు, క్రియేటర్ లేదు, క్రియేటెడ్ బై ఇట్ సెల్ఫ్ అనే భావంతో అతను జీవిస్తూ ఉంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. క్రియేటర్, దెర్ ఈజ్ ఏ క్రియేటర్. He came to this world and died for ourselves, and he rise again. ఈ కరప్షన్ మొత్తం ఎంజాయ్ చేశాడు. మీరు కూడా ఆయన జీనియాలజీలో కలవచ్చు. జస్ట్ బై ఆస్కింగ్ హిమ్. బ్యాప్టైజం అవసరం లేదు, చర్చ్ గోయింగ్ అవసరం లేదు, మీకు పాస్టర్స్ ప్రీచ్ చేసి ఎక్కిస్తారు, ఫూలిష్నెస్ అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే చూడండి, రోమన్ క్యాథలిక్స్ కానీ, సాడ్యూసీస్, ఫారిసీస్ కానీ, టుడేస్ ప్రాటెస్టెంట్ ప్రీచర్స్ కానీ, లిటరల్గా ఏదైనా బ్యాప్టిస్ట్, పెంతెకోస్ట్, లూథరన్ క్యాథలిక్ కదా, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అది క్యాథలిక్ కదా, రెస్ట్ ఆఫ్ ద ప్రాటెస్టెంట్స్ కానీ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి సిమిలర్ బిహేవియర్ ఉంటుంది. మనకి ఆస్తులు పోగేసుకోవాలి, సంపాదించాలి. కొంతమంది సిన్సియర్గా ఉంటారు కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సిన్సియారిటీ విత్ నాలెడ్జ్ యూజ్ ఏంటి? ఎప్పుడైనా సిన్సియారిటీ ఉండాలి, ట్రూత్ కూడా తెలిసి ఉండాలి, దాన్ని బిలీవ్ చేసి దానికోసం నడవాలి. అలాంటి ఫీచర్స్ ఉంటే అతను ఫాలో అవ్వండి. కానీ మిమ్మల్ని సిస్టమ్ కంట్రోల్ చేయకూడదు ఎప్పుడు. గాడ్ హ్యాస్ టు కంట్రోల్ యూ. దేవుడి కోసం నడవాలి మీరు, సిస్టమ్ కోసం నడవకూడదు. దేర్ ఈజ్ ఎ క్రియేటర్, వీ హ్యావ్ టు లివ్ ఫర్ హిమ్. మనం మన పాపంలో ఒప్పుకోవడం ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ప్రతి పాపం నుండి దుర్నీతి నుండి ఆయన మనం బయటికి తీసుకొచ్చి
ప్రతి దాంట్లో ఉండి ఆయన రక్తం మనం పరిశుద్ధంగా చేస్తుంది. అంటే కంప్లీట్గా మనం ఎరేజ్ అయిపోతాం. కానీ మనం చేసిన పనులు మనల్ని ఆఫ్టర్ లైఫ్లో హెవెన్ తీసుకెళ్ళలేవు. మనం టెస్టిమోనీ కింద బతకాలి. కానీ మనం సిన్స్ ఆఫ్ కమిషనే కాదు, సిన్స్ ఆఫ్ ఒమిషన్ కూడా. ఏ పనులు అయితే చేయకపోయామో, కొన్ని పనులు చేయకపోవడం వల్ల మనం పర్ఫెక్ట్ అవ్వం. కొన్ని పనులు వదిలేయడం వల్ల మనం ఇంపర్ఫెక్ట్ అవ్వచ్చు. సిన్స్ ఆఫ్ ఒమిషన్. గాస్పెల్ ప్రీచింగ్ ఈజ్ అవర్ డ్యూటీ. పొద్దున నుండి రాత్రి దాకా మన పని అదే ఉండాలి. లేకపోతే మనం సిన్స్ ఆఫ్ కమిషన్కి వెళ్ళిపోయి వాటిని కమిట్ చేసేస్తాం. See, there were two religions, Cain and Abel. See what I did, Lord. నేను పండించిన పంట, ఈ కాయగూరలు ఇవన్నీ నేను నీకు అర్పించాను అనుకోవచ్చు. ఇంకోటి ఏబెల్స్ రిలీజన్. See, this innocent animal is dying instead of me. నా బదులు ఈ అమాయకమైన జీవి చనిపోతుంది. దేవుడా, నాకు ఇది సబ్స్టిట్యూషన్ వహించింది. God will provide a lamb. He died. నా బదులు క్రైస్ట్ చనిపోయాడు. ఇప్పుడు పాపం లేకుండా బతికి చనిపోయాడు నా పక్షాన. ఆయన రక్షణ సాల్వేషన్ మీద వేసుకుంటే జడ్జిమెంట్ నుండి సేవ్ చేయబడతారు. గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటుంది. అందుకే గవర్నమెంట్ ఇచ్చింది అనే మీకు బిలీఫ్ మీకు కలగాలని చేసింది. మ్యాన్స్ రైట్ అండర్ దిస్ థాట్ ఆర్ నాట్ వెరీ సెక్యూర్. గవర్నమెంట్స్ కెన్ చేంజ్ అండ్ విత్ ద చేంజ్ మ్యాన్స్ రైట్స్ కెన్ డిసపియర్. అది గవర్నమెంట్ మారేసరికి అది మొత్తం మార్చేస్తూ ఉండిద్ది. రైట్స్ ఉండవు, ఏముండవు, అసలు మనకు చేసే కష్టం ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ హైగా ఉండిద్ది, మొత్తం పడిపోతూ ఉంటాయి. అర్థం కాదు, కానీ ఈ ప్యాటర్న్స్ని యూజ్ చేసుకుంటారు. కన్స్పిరసీ. Knowledge of this fact did not escape America's founding fathers, who wrote in the Declaration of Independence, "We hold this truth to be self-evident that all men are created equal, that they are endowed by the Creator with certain inalienable rights." Declaration of Independence lo American founding fathers రాసింది ఏంటంటే, "We hold this truth to be self-evident that all men are created equal." అందరూ సమానంగా క్రియేట్ చేయబడ్డారు. That they are endowed by their creator with their certain inalienable rights. ఇంకొకరు తీసివేయే రైట్స్ చేత క్రియేట్ చేయబడ్డారు క్రియేటర్ ద్వారా అని. Here then is the theory of the source of man rights. They are given to the man by his creator. Man's rights are inalienable, defined as incapable of being transferred, which means that they cannot be taken away by anyone except the entity that gave the rights in the first place, in this case the creator. మనకి గవర్నమెంట్ ఇచ్చి తీసుకునే అర్హత గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ డ్యూటీ, నేచర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూటీ ఇస్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్, అంతే. దానికి ఒక రైట్స్ ఇచ్చే గ్రాంట్ చేసే హక్కు లేదు, తీసేసుకునే హక్కు లేదు. ఎవరైతే ఇచ్చారో, మనల్ని ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్త తీసేసుకోగలడు మన రైట్స్ని. ఆయనకి తప్ప మరి ఎవరికి లేదు. అందుకే కాదు మన ప్రాణం ఇచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ capable of taking our rights. So here are two competing and contradictory theories about the rights of man. One holds that they are given by creator. కాంట్రడిక్టరీ, ఒకటి దానికి ఒకటి ఎప్పుడు ఫైట్ చేసుకునే థీరీస్ ఏంటంటే, ఒక థీరీ రైట్స్ ఆఫ్ మ్యాన్, వన్ హోల్డ్స్ దట్ దే ఆర్ గివెన్ బై క్రియేటర్. ఒకటేమో మనుషుల హక్కులు అనేవి దేవుడు సృష్టికర్త అయిన క్రీస్తు సృష్టించడం వల్ల మనకు వచ్చినాయి అని ఒక థియరీ. అండ్ దేర్ఫోర్ కెన్ ఓన్లీ బి రిమూవ్డ్ బై ద ఎంటిటీ దట్ క్రియేటెడ్ దెమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఎవరైతే ముందుగా దాన్ని క్రియేట్ చేశాడో అతనే తీసేసుకోగలడనే ఒక థియరీ. The other holds the man's right come from man himself and therefore can be limited or removed by man or by other man as determined by the law. ఇంకో థియరీ అయితే మనిషి హక్కులు మనిషి వల్లే వస్తాయి. సో ఒక మనిషి హక్కుల్ని లిమిట్ చేయాలన్నా, ఒక పరిధి, దానికి ఉన్న పరిధి కంటే తగ్గించి పరిధిలో పెట్టాలన్నా, లేదా ఆ హక్కుని తీసేసుకోవాలన్నా సేమ్ మ్యాన్ ఒక చట్టం మనం ఏర్పరిచి తీసేసుకోవచ్చు అనే ఇంకొక థియరీ. బట్ ఐ బిలీవ్ ద క్రియేటర్ అండ్ హీ గేవ్ అస్ రైట్స్.
Therefore, the man who wishes to protect his right from those who wish to limit them must protect himself and his human rights by creating an agency. అప్పుడు ఒక మనిషి రైట్స్ని ఒక బుల్లి, ఇప్పుడు మనకంటే బలవంతుడు వచ్చి మన దగ్గర నుండి తీసుకొని మనం సంపాదించుకున్నది మన హక్కులు మనం తీసేసుకొని అతను దోచుకోకుండా మనల్ని నాశనం చేయకుండా మన విమెన్ని కానీ మన సంపాదించిన సంపాదన కానీ అతను తీసుకోకుండా, therefore the man who wishes to protect his rights from those who wish to limit them must protect himself and his human rights by creating an agency that has the power to exceed the exerted by those who violate the human rights. ఎవరైతే ఈ బుల్లి అనేవాడు ఉంటాడో, ఎవడైతే ఇంకొకటి రైట్స్ని తీసేసుకోవడానికి కరప్టివ్ మైండ్ ఉంటుందో, ఆ మైండ్ని కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉన్న పీపుల్ని, మల్టిపుల్ పీపుల్ని, ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఆ మనుషుల్ని, అలాంటి బుల్లీల్ని మనం ఎక్సీడ్ చేయడానికి ఒక ఏజెన్సీని, పవర్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఏజెన్సీనే గవర్నమెంట్ అంటారు. ద ఏజెన్సీ క్రియేటెడ్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్. By granting power to government to protect human rights also grants power to those who can abuse it as a vehicle to destroy or limit the rights of the people who created the government. ఈ బుల్లి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఇంకొకరిని డిస్ట్రాయ్ చేయాలనుకున్నాడో, మనం ఏదైతే పవర్ ఇచ్చామో గవర్నమెంట్ అనే ఒక ఏజెన్సీని క్రియేట్ చేసుకొని, అది మానవుల హక్కుల్ని, దేవుడు మనకి ఇచ్చిన హక్కుల్ని, క్రియేటర్ మనకి ఇచ్చిన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి ఏదైతే ఈ గవర్నమెంట్ ఏజెన్సీని మనం క్రియేట్ చేసుకున్నామో, అలాంటి గవర్నమెంట్ ఈ మనల్ని కాపాడాల్సినది పోయి కొన్నిసార్లు అదే మనల్ని ఎవరి నుండి కాపాడాలో వాడికి, ఆ ప్రభుత్వానికి పవర్ ఇస్తూ ఉండేది. ఈవిల్ పీపుల్ కన్స్పిరసీకి ఎవరి నుండి మనల్ని కాపాడాలో వాళ్ళ చేతుల్లోనే పెడుతుంది. ఎవడైతే మన ప్రైవేట్ ప్రాపర్టీకి హాని చేస్తాడో, ఎవడైతే మన రైట్స్కి హాని చేయాలనే ఉద్దేశంతో ఉంటాడో, ఎవడైతే చేస్తాడో వాడి చేతుల్లోకి కొన్నిసార్లు పవర్ వెళ్ళిపోతూ ఉండేది. ఆ పవర్ని మిస్యూజ్ అయిపోతూ ఉంటుంది. మనం క్రియేట్ చేసిన కొన్ని ఏజెన్సీ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. Those who wrote the Constitution realized that this tendency existed when they wrote the Bill of Rights. The first amendments to the Constitution, the purpose of this amendment is to restrict the power of the government to violate the rights of the citizen of the nation. The founding fathers wrote these restrictions with phrases like, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ని మనకి అంబేద్కర్ చూడండి, ఎస్సీలు, ఇదేంటి మైనారిటీలు, రిజర్వేషన్స్ వల్ల చాలా మందికి జాబ్స్ రాకుండా అన్యాయం జరుగుతుంది. అది నేను ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు దానివల్ల జాబ్ పొందలేదు. కానీ కొంతమంది దానివల్ల న్యాయం కూడా జరగాలి. కొంతమందికి ఎవరికైనా విలేజెస్లో ఉన్న వాళ్ళకి, బ్యాక్వర్డ్ పీపుల్కి అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మనకి దొరుకుతున్నంత నాలెడ్జ్ వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి, అందుకు వాళ్ళకి న్యాయం జరగాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా దాని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్లో చూసాం కదా, మనకి సనాతన ధర్మం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఎవడైతే ఇలాగా ఇది మనుశాస్త్రం లాంటివి, ఇలాంటి సనాతన ధర్మం మనం తీసుకొచ్చి ఇప్పుడు పెద్దోడు చిన్నోడు అంటరానోడు, ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు అన్టచబిలిటీని ఏదంటే వాళ్ళ టైంలో వాళ్ళు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వీళ్ళు ఫుట్ ప్రింట్స్ తుడిచి బరియల్స్ డిక్ చేసేవాళ్ళు. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హెడ్ దానికి ఫుట్ ప్రింట్స్ తోడడానికి తాటెంతో. అయితే ఇలాంటి సిచ్యువేషన్ని మళ్ళీ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి అతని పని ఏంటంటే, బిఆర్ అంబేద్కర్ మెజారిటీ ఆఫ్ ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళే మెజారిటీ, లో ఆర్డర్ హై ఆర్డర్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం తగ్గుతాయి. అదే అతని ప్లానింగ్. కానీ దానివల్ల మిగతా వాళ్ళు, అలాంటి నేచర్ లేని వాళ్ళు, మంచి హృదయం ఉన్న వాళ్ళు, ఓసీల్లో పుట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారు కొద్దిగా. దానికి తీయాలా వద్దా అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి కరప్టెడ్ మైండ్ సెట్లో ఉన్న పీపుల్ ఉన్నప్పుడు
నేను ఆలోచించమని చెప్తున్నాను అంతే, నేను దేనికి సపోర్ట్ చేయట్లేదు. సిమిలర్గా ఎప్పుడైతే ఇలాంటి లూప్ హోల్ ఉందో, సేమ్ గవర్నమెంట్ ఏజెన్సీ మనకి అభ్యంతరం పెట్టేవాడు, హింసించేవాడు, సిమిలర్ ఈ గవర్నమెంట్ అనే మనం క్రియేట్ చేసుకున్న మన హక్కుల్ని కాపాడుతున్న ఏజెన్సీ అదే బుల్లి అంటే మనకి డ్యామేజ్, డిస్ట్రక్షన్ కలుగు చేసే వాడి చేతుల్లోకే వాడే దానికి కంట్రోల్ చేసేదాకా ఆ పవర్ రెట్లు ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే, గవర్నమెంట్ పీపుల్ అది వాడు పొందుకుందాం అనుకోకుండా రిస్ట్రిక్షన్స్ ఫస్ట్ అమెండ్మెంట్స్ చేశారు. ద పర్పస్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్స్ The purpose of these amendments is to restrict the power of government to violate the rights of the citizen of the nation. జనాలకి అలాంటి అమెండ్మెంట్స్ని వైలేట్ చేయకుండా, నాట్ అమెండ్మెంట్స్, రైట్స్, సిటిజన్ యొక్క హక్కులు వైలేట్ చేయకుండా ఈ గవర్నమెంట్ అనేది కొన్ని అమెండ్మెంట్స్ని రాశాడు. ఫౌండింగ్ ఫాదర్స్ wrote 10 amendments with the phrases like this: Congress shall pass no law. అంటే గవర్నమెంట్ లా పాస్ చేయకూడదు. ద రైట్ ఆఫ్ ద పీపుల్ షల్ నాట్ బి ఇన్ఫ్రింజ్డ్. Infringed meaning actively break the terms of law agreement, act so as to limit or undermine something, encroach on. ఇలా పీపుల్స్ రైట్ని కంటిన్యూస్గా బ్రేక్ చేయడం కానీ, సవరణలు చేయడం కానీ, లా కాంగ్రెస్ అసలు లా పాస్ చేయకూడదు. అందులో మనకి హానికరంగా, మనకి రైట్కి కుదిరిన వీలైనంత వరకు దానికి సవరణలు చేయకూడదు. నేను అర్థం చేసుకున్న అండర్స్టాండింగ్ అది. నో సెకండ్ వన్, థర్డ్ వన్, నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్. Suffering a severe and damage lacking of basic material and cultural benefits. బేసిక్ మెటీరియల్ లేకుండా స్టార్వేషన్ అవడం, డిప్రైవ్ అనేది జరగకూడదు. అయితే అన్ని ఆపోజిట్లో యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్ లూప్ హోల్స్. ద అక్యూజ్డ్ షల్ ఎంజాయ్ ద రైట్. ఇప్పుడు ఒక మనిషి నేరస్తుడని వాడి మీద ముద్ర పడ్డా, వాడు ఒక క్రైమ్ చేయబడ్డా, ఆల్ విట్నెస్ ఉన్నా, ప్రూఫ్ ఉన్నా కానీ అతని హక్కుని అనుభవించే రైట్ ఉండాలి. అంటే అతను యాడమ్ అండ్ ఈవ్ సిన్ చేసినప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ కోర్ట్. ఈవెన్ దో దేవుడికి తెలిసినా కానీ వాళ్ళు అడిగింది అందుకే. వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళకి రైట్ ఉంది. నేను తినవద్దన్న పండుని నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు, ఇదిగో ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, ఇదిగో నాకు ఈ పామే ఇచ్చింది, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఎవరు తప్పు చేసినా అక్యూజ్డ్కి షల్ ఎంజాయ్ ద రైట్. నోటీస్ దట్ దీస్ ఆర్ నాట్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. చూడండి, ఈ 4 రెస్ట్రిక్షన్స్ కావు, బట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం చేసే పనులకి ఇవి రెస్ట్రిక్షన్స్. అంటే ప్రభుత్వం ఇలాంటి అమెండ్మెంట్స్ బ్రేక్ చేయకూడదు అనే వాటికి ఈ అమెండ్మెంట్. ఒక్క నిమిషం అండి, కరెక్ట్గా అమెండ్మెంట్ పదం మీనింగ్ చూద్దాం. A minor change or additional design to improve a text piece of legislation. Savarnalo. Purpose of these amendments.
ఎడిషనల్గా మనకి యాడ్ చేసినవి. అంటే ఒక లా ఉందనుకోండి, లెజిస్లేషన్, తెలుగు మీనింగ్ చూసుకోవడం బెటర్గా, తెలుగు ట్రాన్స్లేషన్. సవరణలో కరెక్టే, నేను మాటలు సవరణలో గవర్నమెంట్కి రిస్ట్రిక్షన్స్ ఉండాలి. గవర్నమెంట్కి ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నావో బులీస్ చేతిలో పడిపోయి జనాల్ని, పీపుల్, లో పవర్ ఉన్న పీపుల్ని అది ఎప్పుడు హింసించడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే దాని రెస్ట్రిక్షన్స్ ఉండాలి. దాని నేచర్, వెరీ నేచర్ మనం అర్థం చేసుకోవాలి. నోటీస్ దట్ దీస్ ఆర్ నాట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ బట్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్. Notice that these are not, if rights are granted by the creator of those rights, what are rights granted by government? What are rights granted by government? It becomes important to distinguish between a right and a privilege by defining these two terms. ఇది రేపు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం పేజ్ నెంబర్లో ఉన్నాం, మళ్ళీ 14లో ఉన్నాం. 14 పేజ్ నెంబర్ 14లో ఉన్నాం. చాప్టర్ 1 గాడ్ అండ్ గవర్నమెంట్, దేవుడా లేదా గవర్నమెంటా అనే చాప్టర్లో మనం రేపు ఎక్కడ నుండి డిస్కస్ చేసుకోవాలంటే ద రైట్ టు లైఫ్. If rights are granted by the creator of those rights, what are rights granted by the government? If హక్కుల్ని క్రియేట్ చేసిన వాడే మనకి ఆ హక్కుల్ని ఇచ్చినప్పుడు, అప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చిన హక్కులు ఏంటి? ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ a right and a privilege by defining these two terms. రేపు దీని గురించి మనం ఫర్దర్ స్టడీ చేసుకొని మనం అర్థం చేసుకుందాం. రైట్ అంటే ఏంటి, ప్రివిలేజ్ అంటే ఏంటి అనేదాన్ని రేపు డిస్కస్ చేద్దాం.